ఎంపీగా గెలిపిస్తే అందుబాటులో ఉంటా. దానం నాగేందర్ చెప్పడం ఏంటంటే, నేను ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎలక్షన్లో నేను గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఇప్పుడు రాష్ట్ర సర్కార్ రేవంత్ సర్కార్ ఏమంటున్నారంటే, కేంద్రంలో నీలాంటి ఎంపీ కావాలి, ఎంపీగా గెలిపిస్తే అందుబాటులో ఉంటా. రాష్ట్ర ప్రజల గురించి అక్కడ బడ్జెట్ సమావేశంలో కేంద్రంలో అక్కడ మాట్లాడడానికి మంచి దమ్ము, సాహసము, ధైర్యం ఉన్నవాడు కావాలి. కాబట్టి ఎంపీగా నిన్ను గెలిపిస్తాము, నువ్వు అందుబాటులో ఉంటావు. కాబట్టి రేపు పార్లమెంటులో నీలాంటోడు కావాలని ఈరోజు సికింద్రాబాద్ ఎంపీ సీటు గురించి కైవసం చేసుకునే ఆలోచనలో అండ్ దమ్ము ధైర్యంతో రేవంత్ సర్కారు దానం నాగేందర్ గెలిపించడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. కాబట్టి ఈ విషయంలో ఒక్కసారి ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకొని పూజలు చేస్తున్న దానం నాగేందర్ అంటే అమ్మవారు లేడీస్ తోటి మహిళలతోటి ఏం చేపిస్తున్నాడు, అమ్మవారికి పూజలు చేయిస్తున్నాడు దానం నాగేందర్. ఎందుకంటే భగవంతుని ఆశీర్వాదం లేదు ఎవరైనా రారు కదా, ఫస్ట్ అమ్మవారు ముఖ్యం. ఆ అమ్మవారితోని గెలవాలని ముందుకు పోయి అక్కడ ఏమంటారు తీర్థ ప్రసాదాలు తీసుకొని తర్వాత అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడానికి రేపు ఎంపీగా గెలవడానికి నానా రకాల అమ్మవార్లతో ఇక్కడ ముత్యాలమ్మ గుడిని చేరుకొని ఇది పూజ చేస్తున్నారు. కాబట్టి హంబర్పేట నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి వెళ్ళిన ప్రజలు తనను తమ వాడిగా ఆచరిస్తున్నారని సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్ అన్నారు. ఆదివారం ముత్యాలమ్మ దేవాలయంలో బోనాల వేడుకల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. తనను ఎంపీగా గెలిపిస్తే అంబర్పేట నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలు పరిష్కరించడమే తన లక్ష్యమని, వారికి నిత్యం అందుబాటులో ఉంటానని అన్నారు. సో రాష్ట్ర ప్రజలు ఏమంటున్నారంటే, తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంబర్పేట నియోజకవర్గము వాళ్ళను అక్కడ ఏరియాలో అమ్మవారి దర్శనం చేసుకున్న మూమెంట్లో ఒక్కసారి ఏమడుగుతున్నారు, నేను ఎక్కడ పోయినా ఏ నియోజకవర్గానికి పోయినా ప్రజలు నన్ను బ్రహ్మాండంగా ఏమంటారు తనను తమవాడిగా ఆచరిస్తున్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ దానం నాగేందర్ను గెలిపించాలని ఒకరికొకరు మాట్లాడుతూ ఆదివారం ముత్యాలమ్మ దేవాలయంలో బోనాల సందడిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వాళ్ళే దానం నాగేందర్ విషయంలో అనంతరం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. ఎంపీగా గెలిపిస్తే అంబర్పేట నియోజకవర్గాన్ని నానా రకాలుగా బాగు చేస్తా, డెవలప్ చేస్తా, మీకు ఎలాంటి సమస్యలున్నా దాంట్లను నేను ప్రాబ్లం రెక్టిఫైర్ చేస్తా అనే ఆలోచనలో దానం నాగేందర్ ప్రజలకు చెప్తున్నారు. కాబట్టి ప్రజల సమస్యలు పరిష్కరించడమే తన లక్ష్యము అని, తర్వాత నిత్యము అందుబాటులో ఉంటానని అంటున్నారు. ప్రతిరోజు మీకు ఏ సమస్యలు వచ్చినా నేను మీ ముందుంటా, మీ దగ్గర ఉంటా. కాంగ్రెస్ 6 గ్యారెంటీలను ప్రజలు వినియోగించుకుంటున్నారని, ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. అంటే మేనిఫెస్టోలో ఉన్న 6 గ్యారెంటీలను 5 నిర్వర్తించింది, 6వది కరెక్ట్గా ఆగస్టు 15 లోపున నిర్వర్తిస్తా. తర్వాత రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీని ఆగస్టు వరకు నిర్వర్తిస్తాని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ సర్కార్ ఏం చెప్పిండంటే, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి నేను రైతు రుణమాఫీని 2 లక్షల రుణమాఫీని ఆగస్టు 15 లోపల ఖచ్చితంగా చేస్తా. అవి చేస్తా కాబట్టి నేను ఒట్టు తింటున్నా, అందుకే మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నా. కాబట్టి ఈ ఎంపీ సీటు గురించి, తర్వాత అంబర్పేట్ కాన్స్టిట్యున్సీ నుంచి సికింద్రాబాద్ ఎంపీ దానం నాగేందర్ను మీరు గెలిపించుకోవాలని, తర్వాత ఈ 6 గ్యారెంటీలకు ప్రజలు ఉపయోగించుకుంటున్నారని, ఎన్నికలో కాంగ్రెస్కు ఓటు వేస్తారనే నమ్మకంతో ఉండి, తర్వాత ఈరోజు దానం నాగేందర్ మాట అయినా రాష్ట్ర సీఎం మాట అయినా ఓటు వేస్తారనే నమ్మకంతో ముందుకు దూసుకుపోతున్నారు. కాబట్టి సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి తమను గెలిపించాలని ఆయన కోరారు. అంటే రాష్ట్ర సీఎం మాట ఇచ్చింది నిలబెట్టుకుంటున్నాడు. కాబట్టి ఆ నిలబెట్టుకున్న తత్వంలోనే నన్నుగిన ఒక సికింద్రాబాద్ ఎంపీగా మీ అందరి ఆశీర్వాదంతో నన్ను గెలిపిస్తారనే ఆశీస్సులతో నేను మీ నియోజకవర్గాన్ని కష్టపడి ఎల్లవేళలా మీకు ప్రతిరోజు మీ వెనువెంట ఉంటా, నన్ను గెలిపించండి అని దానం నాగేందర్ ప్రజలను అడుగుతున్నాడు. అదేది ముత్యాలమ్మ గుడికి పూజ సమయంలో. తర్వాత దానము గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలి. ఎర్రగడ్డ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ను భారీ మెజారిటీతో గెలిపించడానికి పార్టీ
పార్టీ అనుబంధ కమిటీలు నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని కాంగ్రెస్ నగర ప్రధాన కార్యదర్శి ఎర్రగడ్డ అధ్యక్షులు దూడల రవి గౌడ్ అన్నారు. అంటే నేను ఎప్పుడైతే సికింద్రాబాద్ ఎంపీ కాన్స్టిట్యున్సీకి ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో అన్ని ఏరియాలో బ్రహ్మాండంగా ఏం చేస్తా అంటే నేను ఖచ్చితంగా ఎల్లవేళలో మీకు అందుబాటులో ఉంటా, డెవలప్మెంట్ చేస్తా. ఆ డెవలప్మెంట్కు నేను ఎల్లవేళలా మీరు నన్ను గెలిపించుకుంటే మీకు నేను మీ నియోజకవర్గానికి నా తర్వాత కాంగ్రెస్ నగర ప్రధాన కార్యదర్శి ఎర్రగడ్డ అధ్యక్షులు దూడల రవి ఆయన నియోజకవర్గంలో ఆయన ముందు ప్రజలకు వాగ్దానం చేస్తున్నారు. ఎందుకు? రేపు గెలిచిన తర్వాత బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తారని. ఆదివారం ఎర్రగడ్డ డివిజన్ కళ్యాణ్ నగర్ వెంచర్ 3 కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రచారం ముమ్మరం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి 3 నెలల్లో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. ఎర్రగడ్డ డివిజన్ మాజీ అధ్యక్షుడు ఎర్ర కృష్ణకుమార్ మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గం అభివృద్ధికి బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి చేసింది ఏమీ లేదని ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సుధం ఏలేశ్వరరావు, నాగేందర్, డాక్టర్ లహరి, గాంధీ, రమేష్ నాయక్, దేవా, యాకమ్మ తదితరులు పాల్గొన్నారు. అంటే అక్కడ భారతీయ జనతా పార్టీ తర్వాత గంగాపురం కిషన్ రెడ్డి మాకు ఎలాంటిది డెవలప్మెంట్ చేయలేదు కాబట్టి రేపు ఇంకొక పార్టీని నమ్మకంగా గెలిపించుకుంటే మాకు నమ్మకంతో మా నియోజకవర్గాన్ని ఖచ్చితంగా డెవలప్ చేస్తారు. మీరు ఎంపీగా వచ్చిన తర్వాత ఎన్ని నియోజకవర్గాలకు డెవలప్ చేస్తుంటున్నారో నీ నమ్మకం మీద ఓట్లు వేసి మేము అడుగుతున్నాం. కాబట్టి ఈ డివిజన్ మాజీ అధ్యక్షుడు కృష్ణకుమారు ఈ విషయంలో మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి చేసింది ఏమీ లేదు, ఇకనైనా మీరు వచ్చి మా నియోజకవర్గాలను బాగుపడాలంటే ఖచ్చితంగా తర్వాత మీరేంది ఇప్పటికైనా ప్రజలను మోసం చేయకుండా మమ్మల్ని గెలిపిస్తే మీకు ఆధీనంలో ఉండి మీ అందరం కలిసి వెళ్ళవేళలా మిమ్మల్ని గెలిపిస్తాము. మీరికైనా గెలిచిన తర్వాత మమ్మల్ని డెవలప్ చేయాలని దానం నాగేందర్కు చెప్పడం జరిగింది.